హలో అండి, నేను అరుణానందగిరి. ఇక పూజకు పూలు తెంపుదామని వస్తున్నా. కోకిలలు 2 ఉన్నట్టున్నాయి. పూలు కూడా తెంపుకుందాం. ఒకటిసారి అల్లరి చేసినాయి, మళ్ళీ ఊకున్నాయి. ఇక్కడ చిట్టిపిట్ట ఉన్నట్టున్నది. చిట్టిపిట్టలు పొద్దుటి నుండి వస్తూనే ఉన్నాయి. ఇక వాటి అల్లరి కొనసాగుతూనే ఉంటుంది. మన ఇంట్లో అయితే ఈ మాత్రం పూలు వెళ్ళినాయి. అయితే నేను 108 రకాల పుష్పాలతో పూజ చేయాలని ఇక రోడ్డు పక్కకు ఉంటున్నాయి కదా ఈ మధ్య, అక్కడ తీసుకొచ్చుకున్నా. ఇక వాకింగ్ గ్రౌండ్లో కూడా ఉంటాయి, అట్లా ఎక్కడైనా ఉంటే తీసుకొచ్చి ఆ పూలతోటి స్వామివారికి పూజ చేస్తున్నా. ఈరోజు అయితే చాలా తెచ్చిన. ఇక ఇట్లా ఉంది పూజ, సింపుల్ పూజ. ఇక దీపం నైవేద్యం తాంబూలం, అంతే పూజ విధానం. పుష్పాలు మాత్రం ఇక 108 రకాలు సమర్పించాలనుకున్నా. ఓ శంకర హర హర దేవ, ఓం సర్వేశ్వర, ఓం సర్వేశ్వర, ఓం సర్వే. నేను అరుణానందగిరి. ఇక ఉప్మాకు నీళ్లు వేడి చేస్తున్నా. ఇక్కడ పప్పు పెట్టిన. అయితే ఉప్మా ఇవాళ డిఫరెంట్గా వేస్తున్నా కానీ షూట్ చేయలే ఫస్ట్ నుంచి. ఇక నిన్న అట్లు చేసిన, ఈరోజు ఉప్మా వేస్తున్నా. అయితే ఈ ఉప్మా మేము ఇద్దరమే తింటాం కాబట్టి ఇక ఎన్ని రకాల వేరియేషన్స్ చేయాలనుకుంటే అన్నీ చేస్తున్నాను నేను. ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర వేసినాం. జీలకర్ర చాలా ఎక్కువ. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, మంచిగా ఉల్లిగడ్డ బ్రౌన్ అయ్యేదాకా కొంచెం వేట్ చేయాలి. తర్వాత పెసరపప్పు వేసిన, ఆవాలు, తర్వాత క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది మనం వేసినాం. ఇది మొత్తం జీలకర్ర ఎక్కువ ఉంటుంది ఇలా, అట్లా వేస్తున్నాం. మరి ఈరోజు ఇది ముంబై రవ్వతోటి వేస్తున్నాను నేను, కానీ చూపిస్తే బాగుండేమో. జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యేదాకా వేట్ చేసిన. ఇక ఇప్పుడు రవ్వ, ఇక మనం ఎప్పుడు చెప్పినట్టే ఎంతమంది ఉంటే అన్ని గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది, అంతే. సరిపోవడం అంటే మళ్ళీ ఎక్స్ట్రా వేస్ట్ కూడా కాదు, కరెక్ట్ సరిపోతుంది. అంటే మనం 3 ఇడ్లీలు తింటాం కదా బ్రేక్ఫాస్ట్, అంటే అంతా సరిపోతుంది కరెక్ట్. ఇక మరి ఎక్స్ట్రా తినాలనుకుంటే అది వేరే విషయం, కానీ అట్లా మంచిగా సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేద్దాం. ఇక్కడైతే కందిపప్పు కూడా పెట్టిన, ఎందుకంటే పొద్దున ఇక స్టవ్ మీద పెడితే అది ఎట్లా ఉడుకుతూ ఉంటుంది. పప్పుచారు మనం పగలు చేసుకునే ఏం కాదు. ఇప్పుడు తిరుపతికి పోయొచ్చి దాదాపుగా కరెక్ట్ 4-5 రోజులైంది. మండే వచ్చినాం మనం, ఈరోజు సాటర్డే. అయినా కానీ ఇంకా అలసిపోయిన ఒక శరీరతత్వం కొంచెం ఏర్పడుతుంది. కొంచెం ఎక్కువ పని చేయగానే ఒక 4 రోజులకే గింత బెజార్ అనిపిస్తుంది. ఇక ఇప్పుడు వాటర్ వేసేద్దాం. సూపర్ ఉప్మా రెడీ అయిపోతుంది. ఈ లోపల నేను చిన్న పని ఉంది, అది చేసుకొని వస్తా. 5 మినిట్స్లో ఉప్మా రెడీ అయిపోతుంది. ఇక టీ పెట్టుకుందాం, టీ తాగుదాం. ఇక చూడండి, జీలకర్ర చాలా ఎక్కువ వేసిన అని చెప్పిన కదా, అది 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఈ లోపల వేరే పని చేసుకొని వస్తా. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది, అసలు సూపర్. ఇక భలే స్మెల్ వస్తుంది. జీలకర్ర చాలా ఎక్కువ వేసిన. అయితే మనకు జీలకర్ర జీర్తికి ఉపయోగపడుతుంది, ఆహారం జీర్ణం కావడానికి చాలా తోడ్పడుతుంది. ఇక ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. మా వారికి ఇంకా లేట్ అయ్యేటట్టున్నది. ఇక బ్రేక్ఫాస్ట్ చేస్తే, ఎందుకంటే నేను మార్నింగ్ లేచిందంటే పనులు చేస్తూ ఉంటా కాబట్టి ఆకలి అవుతుంది, తిందాం. ఇక టీ కూడా పెట్టిన, పప్పు ఉడుకుతుంది. ఇంకా టీ తాగి కొంచెం ఏదన్నా, ప్రతిరోజు ఎవరిది వాళ్ళు బిజీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నాకు కొన్ని బాధ్యతలు తీరినాయి కాబట్టి ఇంకా మిగతాయి అన్నీ నేను దైవనామస్మరణకి ఉపయోగించదలుచుకున్నా. అందుకని బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగిన తర్వాత ఏదో ఒకటి రాసుకోవడం, చదువుకోవడం, అంతే. ఇంకా ఈ మధ్యలో ఎవరైనా వస్తే డిస్టర్బ్గానే అవుతుంది. అట్లా ఇప్పుడు వినుకుంటా తిందాం.
పెళ్ళి సౌండ్ ముందు మన పక్షుల సౌండ్ ఏమి వినబడతలేదు. ఎంత కిచకిచా కిచకిచా అంటున్నాయి కానీ వాళ్ళ బయట కచ్చుడే లేదు ఈ సౌండ్లకు బాగా. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మన వంట పూజ అయిన తర్వాత కొంతసేపు అయితే మామూలుగా రెస్ట్ అంటే రెస్ట్ కాదు కానీ ఇంకా ఏదో ఒకటి వినడం. ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ వంట చేస్తున్నా. ఈరోజు పప్పుచారు చేస్తున్నా. అయితే ఈరోజు పప్పుచారు చేయాలని చేస్తున్నా కానీ ఇక ఫంక్షన్లు ఉన్నాయి కాబట్టి పప్పుచారు ఎంత వడుస్తుంది అనేది నమ్మకం లేదు. అట్లా ఉంది పరిస్థితి. సరే ఎట్లా చేయాలి, వారానికి ఒకసారి కంపల్సరీ చేయాలి కాబట్టి మునక్కాడలు ఇవన్నీ ఉన్నాయి. ఇక క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇక ఈ వాళ్ళు ఒక్కలమే లంచ్ చేసేది ఉందంటే ఎవరన్నా వచ్చింది చూసేద్దాం. ఒక్కరమే ఉన్నామంటే ఎంత సింపుల్గా అయితే అంత సింపుల్గా పెరుగుతోటి తిందామా, చట్నీతోటి తిందామా అట్లా అనిపిస్తుంది నాకైతే. ఎందుకు అన్నట్టుగా ఒక పూట కోసం ఎట్లా అడ్జస్ట్ కావాలన్నట్టు. కాకపోతే భూమి మీదకి రావడం ఒక్కలమే, పోవడం ఒక్కలమే. అయినా కానీ రకరకాల బంధాలతోటి మనం అన్నీ ఏర్పరచుకుంటాం. వాళ్ళు లేకుంటూ ఉండం, మనం వీళ్ళు లేకుంటూ ఉండం అనుకుంటా. పప్పుచారు చేస్తున్నాయి. ఇక 2 టమాటాలు కూడా వేసేద్దాం. ఈ వాటర్నన్నీ మొక్కలకి వేయాలి. మొక్కలకి వేస్తే మంచిగా పెరుగుతాయి. ఒక ఫంక్షన్ హాల్లో పెళ్ళి అవుతుంది కదా, అది కూడా ఇంత హడావుడి ఉంది. ఇంకా టమాటాలు వేసేద్దాం. సూపర్ స్మెల్ అయితే వస్తుంది. అయితే పగల టైంలో ఫంక్షన్కి వెళ్తే మళ్ళీ నైట్లో తింటాం కదా అన్నట్టుగా చేయమంటారు మా వారు. ఇక పప్పుచారు చేయనైతే వేస్తున్నాం. మరి కారం వేద్దాం. చింతపండు రసం నానబెట్టి ఉంచిన అది కూడా వేద్దాం. బెల్లం కూడా తీసి పెట్టి ఉంచిన అది కూడా వేద్దాం. చింతపండు రసం వేసే ముందు ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉంచుదాం, మగ్గుతుంది. ఇంకా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కానీ అసలు ఏ పెళ్ళికి పోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఈ ఎండకు మెయిన్ ఎండ, తర్వాత ఫుడ్ పడకపోవడం, ఇక తింటే మనకు పడది, అట్లా ఉంది పరిస్థితి. మొత్తానికి ఇక పప్పుచారు అవుతుంది. చూడండి, పప్పు 2 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు చింతపండు రసం వేసి బెల్లం వేద్దాం. బెల్లం కూడా వేసేద్దాం. ఇంకా అంతే, మసులుతుంది. ఈ మాత్రం ఇక్కడ ఉన్నందుకు చెమటలు విపరీతంగా వస్తూనే ఉన్నాయి. ఈ ఎండాకాలం ఎట్లా వెళ్తుందా అనిపిస్తుంది. ఇక మంట తక్కువ పెట్టి అన్నమైంది. ఈ పప్పుచారులా ఒకసారి పోపేస్తా. మంట తక్కువ పెడదాం. మంట తక్కువ పెడితే అదే మసులుతూ ఉంటుంది అంతే. బెల్లం కూడా వేసినాం కాబట్టి చక్కగా ఉడుకుతుంది.
పప్పుచారు ఉడుకుతుంది, ఉడికింది. పోపేద్దాం. పోపుగా ఇక్కడ ఆయిల్ వేసి ఉంచిన 4 వెల్లుల్లిపాయలు దంచిన, జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది అంతే, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. విపరీతమైన ఎండ కొడుతుంది, ఉక్కపోత. ఇక ఈ పోపు పప్పులో వేస్తా, పప్పుచారులు వేస్తే మన వంట కంప్లీట్ అయినట్టే. అసలు ఈ సమ్మర్లో ఎంత తక్కువ టైంలో వంట వేసుకుంటే అంత మంచిది నన్ను అడిగితే. ఇక అంతే. వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ వస్తే మంచిది. ఈ పప్పు ఇప్పుడు పగలు లంచ్ టైంలోనే వాడతాం. మా వారైతే ఒక మార్నింగ్ వేసుకుంటారు, నేను ఒకవేళ ఉంటే నైట్లో వేసుకుంటా. ఇక అట్లా. సరే, ఇప్పుడు పోపు తీసి పప్పుచారులు వేద్దాం. ఒక్క నిమిషం ఇట్లా కొంచెం వేడి చేసి స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. వెల్లుల్లిపాయలు వేసి చేసినాం కాబట్టి కమ్మటి స్మెల్ వస్తుంది. ఇక పోపు గింజలు కూడా ఉన్నాయి కదా, అందులో పోసి కొంచెం వేద్దాం. ఇక పప్పుచారు, అన్నము, పప్పు ఇక అన్నీ కంప్లీట్ అయినట్టే. ఇక ఒక పావు గంట తర్వాత లంచ్ చేద్దాం. నేను అరుణానందగిరి మనం మిరప్పొడి పట్టించుకోవడానికి కొత్తపల్లికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉంటే చూపిస్తాం. ఇక లంచ్ అయిన తర్వాత వెంటనే మరి కొత్తపల్లికి బయలుదేరినాం. మిరప్పొడి మొత్తం అయిపోయింది. ఇక రోజు రేపు అనుకుంటే ఇట్లా వారం 15 రోజులు అయింది. సరే, ఇక తెచ్చుకుందాం ఈ రోజు అని బయలుదేరినాం. ఎందుకంటే పగలు 3:30 అట్లా దాటిందంటే గాలి దుమారం, మబ్బు అడ్డట్టు అవుతుంది. ఇక మళ్ళీ లేట్ చేస్తే బాగుంటుంది అన్నట్టుగా వెళ్తున్నాం. అయితే అక్కడ కొత్తపల్లిలో మన కళ్ళ ముందే మిరపకాయలన్నీ ఎండబెట్టి పెడతారు. వాటికి తొడిమలు కూడా తీసి ఉంటాయి. ఇక అవి మనం ఏవి కావాలో అవి సెలెక్ట్ చేసుకొని పట్టించుకొని రావచ్చు, మనమే పట్టించుకోవచ్చు అట్లా. అయితే ఇదంతా కూడా ఒక గంట టైము స్పెండ్ చేసే వాళ్ళకే వీలవుతుంది. కొందరు అక్కడ రెడీగా పొడి పట్టింది ఉంటుంది, అది తెచ్చుకుంటారు. కానీ ఈవినింగ్ టైంలో అయితే ఇక మనం పట్టించుకోవచ్చు అట్లా. రేట్ ఎక్కువనే పడుతుంది కానీ ఇక అట్లా. మరి అంతకుముందు అయితే మార్కెట్కి వెళ్ళి మిరపకాయలు కొనుక్కొని మళ్ళీ ఆటోలో తీసుకొని ఇంటికి వచ్చేదాన్ని. తర్వాత బంగ్లా పైన ఎండ పోసేవాళ్ళం. ఒక 2 రోజులు ఎండిన తర్వాత మళ్ళీ కిందికి తీసి మళ్ళీ తొడిమలు తీసుడు, మళ్ళీ తొడిమలు తీసిన తర్వాత మళ్ళీ ఎండ పెట్టడం. తొడిమలు తీసినప్పుడు దాని తొడిమ తీసిన ప్లేస్లో కూడా తడి ఉంటుంది పదనాన్ని, మళ్ళీ ఎండ పోయాలందరూ. ఎండ పోసిన తర్వాత దాన్ని గిర్నీకి తీసుకెళ్ళడం, ఆ గిర్నీలో పట్టియడం, ఇట్లా ఉంటుండే. సాయంత్రం పట్టియడం అది కూడా. ఇవన్నీ కూడా 2000 నుంచి ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చిన. ఒక 3-4 సంవత్సరాలు అవుతుంది కావచ్చు. ఇక కొత్తపల్లిలో మనకు అప్పుడప్పుడు ఇట్లా రెడీగా పట్టిస్తుంటే కొంచెం రేటు పోయినా మంచిదని అక్కడ తెస్తున్నా. ఒక 20 ఇయర్స్ అయితే కంపల్సరీ చేసినట్టే అట్లా. మరి ఇక పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు స్కూల్కి పోయే టైం దాకా అమ్మ వాళ్ళే తెచ్చి ఇచ్చేటోళ్ళు. ఇక అంతా వాళ్ళే. అయితే ఇక ఇప్పుడు చట్నీ అయితే దాదాపు ఒక 5-6 ఏళ్ళ కింది దాకా కూడా అమ్మనే పెడుతుండే. ఇక నేను నేర్చుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను కూడా పెడుతున్నా. అయితే అట్లా ఎక్కువ అమ్మ వాళ్ళే అన్ని పంపించేటోళ్ళు. ఇక మీరు పొడి గిట్ట అప్పుడు చిన్నపిల్లలను పట్టుకొని పోడు కష్టమవుతుంది అని అనుకుంటాం కదా అట్లా. తర్వాత మా పిల్లలు కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళ సైకిల్ మీదనే ఆ మిర్చి బ్యాగును పెట్టుకొని తీసుకొని వెళ్ళేటోళ్ళం గిర్ని కాడికి. సాయంత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళేదాన్ని. అట్లా మొత్తానికి అవన్నీ గండం గట్టెక్కినట్టయినాయి. ఇక ఇప్పుడు మనకు రెడీమేడ్ పెద్ద గిర్ని ఇది. నిమిషాల మీద క్వింటల్ దాకా అట్లా 5 నిమిషాలకు ఒకరికి పట్టేస్తూనే ఉంటారు. నేను వెళ్ళేసరికి అక్కడ 10 బ్యాగులు లైన్ ఉన్నాయి. అమ్మో, ఇప్పుడు ఎన్ని గంటలు కూర్చోవాలి ఇక్కడ అనుకున్నా. నిమిషాల మీద పట్టిండ్రు. ఇక చూడండి, ఇక్కడ తొడిమేలు తీసినాయి. ఇట్లా సపరేట్గా పెడతారు. ఇది ఇంత సపరేట్ రేట్స్ తోటి ఉంటాయి. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని అది పట్టిమంటే అది పట్టిస్తారు. దానికి ఎంత బిల్ అని రాసిస్తారు. పట్టించుకొని రావడమే. ఇక్కడ అన్నీ ఇంకా ధనియాలు, జీలకర్ర ప్రతిదీ ఇక మనకు చట్నీలకు అవసరం ఉన్నాయి అన్నీ ఇక్కడ దొరుకుతాయి.
ఒకటే ప్లేస్లో మనం అన్నీ కొనుక్కోవచ్చు. ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, మెంతులు, మిరియాలు, ఇక అక్కడ మన స్పైసెస్ మొత్తం దొరుకుతాయి. ఏది కావాలంటే అది బాగుంది. అయితే పసుపు కూడా వాడతారు వాళ్ళు. ఇక మళ్ళీ రిటర్న్ అయినాం. అక్కడ ఒక గంట టైం పట్టింది నాకు, ఇక అదంతా షూట్ చేయాలి. అయితే రిటర్న్ అయ్యేటప్పుడు చెప్తుంది ఇదంతా. మళ్ళీ పసుపు కూడా పడతారు, కానీ ఆ పసుపు ఒకటి మాత్రం నేను టవర్లో పట్టిస్తాను. ఇక్కడ వీళ్ళ దగ్గర ప్రజెంట్గా మనం ఉన్నప్పుడు పట్టరు, ఆల్రెడీ పట్టింది అక్కడ ఉంటుంది కాబట్టి. ఇక పసుపు, మిరప్పొడి ఇవి రెండు మాత్రం చాలా జాగ్రత్తగా మనం రిస్క్ తీసుకొని అయినా పట్టించుకోవాలి. ఎందుకంటే కల్తీ జరుగుతాయి కదా, ఇవి రెండిట్లలో ఎక్కువ జరగడానికి ఆస్కారం ఉంటుంది. సరే, మొత్తానికి ఈరోజైతే ఇట్లా అదొక పని అనుకున్నా, అది అయిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ అన్నీ కొన్నాం కాబట్టి చట్నీ కూడా అన్నీ రెడీ చేసుకొని మామిడికాయ చట్నీ కూడా పెట్టాలి. ఆల్రెడీ మన ఈరోజు అయితే ఇంతే, రేపు ఒక మంచి విడతోటి మళ్ళీ వెళ్దాం.